మనం స్టార్ట్ చేసుకుందాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం బట్టి బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ప్రేజ్ ది లార్డ్. ఈ సాయంకాల ఆరాధన బట్టి దేవుడు ఇచ్చిన ఈ ఘనతను బట్టి దేవునికి మహిమయు కలుగును గాక. స్టార్టింగ్ ప్రార్థన మన దేవి సిస్టర్ గారు ప్రార్థిస్తారు. ప్రేజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క మీటింగ్ ని స్టార్టింగ్ చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సజీవుడు అయిన గొప్ప దేవానికి వందనాలు యేసయ్యా. గత కాలం అంతా నా ప్రభువా కాచి కాపాడి నీ కృపలో భద్రపరిచిన ప్రభువా మమ్మల్ని నా తండ్రి సజీవులకు లోంచిన గొప్ప దేవుడునైనా నీకు వందనాలు యేసయ్యా. మా పనులలో చేసే ప్రతి జాబ్ లో తోడైంది నా ప్రభువా. మరలా ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్లు అటెండ్ అవ్వడానికి మీరు చూపిన మహాకృపను బట్టి మీకు వందనాలు తండ్రి. నా ప్రభువా నీకు స్తుతులు స్తోత్రములు నా ప్రభువా. ఈ కేబీపీఎం పరిచయం నా ప్రభువా నానాటికి అభివృద్ధి పరచండి అయా. విస్తారంగా నీ సేవ విస్తరించబడే కృపను మీరు దయచేయండి. ఓ ప్రభువా నీకు వందనాలు యేసయ్యా. ఈ కేబీపీఎం పరిచర్య ద్వారా నీ నామానికి మహిమ రావాలి నా ప్రభువా. ఎక్కడ కూడా నా ప్రభువా మేము తండ్రి ఘనతలకు మెప్పులకునైనా మేము ఎక్కడ కూడా వెంపర్లు ఆడొద్దు నా తండ్రి. ఘనత మహిమలకు మీరు అర్హులు నా ప్రభువా. మీరు మాత్రం మహిమ పొందుకోవాలి తండ్రి. అట్టి కృప తండ్రి మందరికి దయచేయండి నా ప్రభా. నిన్ను స్తుతించేవారుగా, ఘనపరిచేవారుగా, నిన్ను మహిమపరిచేవారుగా నా ప్రభా మేము జీవించాలా నా తండ్రి. మా బ్రతుకు మూలంగా కానీ నా ప్రభా మా నడక పడక సమస్త ప్రవర్తన దేవా ఎక్కడ కూడా నా నాయన నీ నామానికి అవమానం తేవద్దు నా ప్రభా. నిన్ను స్తుతించి ఘనపరిచి బిడ్డలుగా లేవనెత్తండి ప్రభా. నా ప్రభా మరి రిలీజ్ చేసిన సిస్టర్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆవిడ లంచలుగా ఆశీర్వదించిన ప్రభా ఇక పరిచయలో మీరు గొప్పగా వాడుకోండి నైనా. నా తండ్రి నీకు వందనాలు యేసయ్యా. పాటలు పాడుచున్న నా తండ్రి చక్కని స్వరాన్ని మీరు దయచేయండి. వాక్యం ద్వారా సూటిగా తేటగా మాతో మీరు మాట్లాడండి. వాక్యం చెప్పే బిడ్డని శిలో చట్న మరుగు చేసుకున్న ప్రభువా అయ్యా మా అందరితో మీరు మాట్లాడండి నైనా. ఈ నామానికి మహిమ తెచ్చుకోదేవా. ఎంతమంది నా ప్రభువా నైనా ఎంతమంది హృదయాల్లోనైనా ఎంతమంది గుండె చాటున కన్నీళ్లు ఉన్నాయో ప్రభా ప్రతి కన్నీరును మీరు తొడవండి నా తండ్రి. నీకు వందనాలు యేసయ్యా. స్కూల్కి వెళ్ళే బిడ్డ నుంచి నా ప్రభా కాలేజీకి వెళ్ళే బిడ్డ దాకా నా ప్రభా ప్రతి బిడ్డ చుట్టూని అగ్ని కంచె దయచేనైనా. చిన్నలు యవనులు వృద్ధులు నా ప్రభా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునైనా వారి చుట్టూని అగ్ని కంచె దయచేయండి. ఓ ప్రభా కాలేజీకి వెళ్ళే బిడ్డలు నా ప్రభా యవనస్తులు నా ప్రభా నా తండ్రి ఇహలోక పాపం మనలో పడకుండా నా తండ్రి బిడ్డల చుట్టూని అగ్ని కంచె దయచే. దుస్తుడు మోసం చేయడానికి నా ప్రభా పొంచి ఉంటాడు నా ప్రభా. దుస్తుని క్రియలు యేసునామములో కూలగొట్టండి. నీ కృప నీ కాపుదల భద్రత క్షేమాన్ని దయచే నా ప్రభా. నా తండ్రి పని చేసుకునే వాళ్ళు జాబ్ చేసుకునే వారికి అందరికీ తోడుగా ఉండండి. ఈ కేబీపీఎం పరిచయలో ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి ఉన్న ప్రతి బాధ వేదన తీసివేయండి. ప్రతి ఒక్క తండ్రి చేసే ప్రతి ప్రార్థనకు మీ గొప్ప జవాబును దయచేసి నా ప్రభా ఈ సేవలో ప్రభా మమ్మల్ని అందరి నాయనా మీరు గొప్పగా వాడుకోండి నైనా. నీ సహాయం దయచేయమని సమస్త మహిమ గంతర్భావం మీరు మాత్రం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. థాంక్యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. మనం పాట పాడుకుందాము. యెహోవా నా కాపరి నాకు లేమి లేదు, పచ్చిక గల చోట్ల మాచికతో నడుపు. యెహోవా నా కాపరి నాకు లేమి లేదు, పచ్చిక గల చోట్ల మాచికతో నడుపు. మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించు. మరణపు చీకటిలో తిరుగుచుండి నన్ను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించు. యెహోవా నా కాపరి నాకు లేమి లేదు, పచ్చిక గల చోట్ల మాచికతో నడుపు. పగవారి ఎదుట ప్రేమతో నొక విందు ప్రభు సిద్ధము చేయు. పరవశనొందెదను పగవారి ఎదుట ప్రేమతో
పరలోక విందు ప్రభు సిద్ధము చేయు పరమశుమందెదను యెహోవా నా కాపరి నాకులేమీ లేదు పచ్చిక గల చోట్ల మాచికతో నడుపు నూనెతో నా తలను అభిషేకము చేయున్ నా హృదయము నిండి పోర్లుచున్నది నూనెతో నా తలను అభిషేకము చేయు నా హృదయము నిండి పోర్లుచున్నది యెహోవా నా కాపరి నాకులేమీ లేదు పచ్చిక గల్ల చోట్ల మాచికతో నడుపు చిరకాలము నేను ప్రభు మందిరములో నివాసము చేతు సంతోషనందెదను చిరకాలము నేను ప్రభు మందిరములో నివాసము చేతు సంతోషనందెదను యెహోవా నా కాపరి నాకులేమీ లేదు పచ్చిక గల చోట్ల మాచికతో నడుపు యెహోవా నా కాపరి నాకులేమీ లేదు పచ్చిక గల చోట్ల మాచికతో నడుపు. థ్యాంక్ యూ సిస్టర్. బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రేజ్ ది లార్డ్. మన మధ్యలో దీనా సిస్టర్ గారు వాక్యంలోకి నడిపిస్తారు. ప్రేజ్ ది లార్డ్ సిస్టర్. అందరికీ ప్రేజ్ ది లార్డ్ సిస్టర్. ప్రేజ్ ది లార్డ్. హెజ్కేలు వాక్యం. ఓకే సిస్టర్. హెజ్కేలు 37వ అధ్యాయం. సరే సిస్టర్, ప్రేర్ చేసుకుందాం. స్తోత్రం నైనా పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు తండ్రి. సర్వాధికారి సర్వోన్నతమైన తండ్రి నీకు వందనాలు. నీ నామానికి వేలాది వేలాది వందనాలు ప్రభా. నా తండ్రి దినమంతా మమ్మల్ని కాల్చి కాపాడి మమ్మల్ని కుటుంబాలని ప్రభా ఐక్యపంలో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడిన విధానం బట్టి నీకు లెక్కలేని థ్యాంక్స్ యేసు ప్రభా. నీకు వందనాలు యేసు ప్రభా, నీకు వందనాలు. ఈ రోజు యేసు ప్రభా ఈ పూటకు నిన్న ఈ దినం బ్రతికించినందుకు దాన్ని బట్టి కూడా నీకు వందనాలు యేసు ప్రభా. నా తండ్రి నీ కోట్లది వందనాలు. ఇక్కడ మేము నిలబడ్డం ప్రభా అయ్యా నువ్వు ఇచ్చిన ఏర్పరిచిన స్థలమునైనా తండ్రి భూమిని ఆకాశం సృజించిన తండ్రివినైనా మాకు ఏ అర్హత లేని వాళ్ళకు అర్హత ఇచ్చి మమ్మల్ని నిలబెట్టిన తండ్రి నీ నామానికి వేలాది వందనాలు ప్రభా. నీ నామం పట్టుకొని వాక్యం చెప్తున్నాం ప్రభా. వాక్యంలో నీ నామాన్ని జ్ఞానాన్ని నీ తెలివిని నాకు అనుగరించి ప్రభా చెప్పే ప్రతి మాటలో ప్రభా అయ్యా నాకు మంచి ఆలోచనగా ఇచ్చి ప్రభా చెప్పే విధానంగా నన్ను నిలబెట్టునైనా యేసు ప్రభా. చెప్పేది నేను కాదు ప్రభా అయ్యా నాలో నువ్వుండి మాట్లాడించు ప్రభా. నీకు వందనాలు. నా తండ్రి నా సొంత జ్ఞానం సొంత తలంపు తీసివేసి నీ యొక్క జీవమైన మాటలు పలికేటప్పుడు ప్రభా ఏ నాటికి ఏ తొందరపాటు లేకుండా ప్రభా నిదానంగా చెప్పే విధానం నాకు దయచేసి ప్రభా నన్ను నీ సన్నిలో వాడుకో ప్రభా. నీకు వందనాలు. ఇదిగో ప్రభా ఈయన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం తీసుకునైనా ప్రతి ఒక్కరిలో ఇసే ప్రభా నాటబడే జీవితంలో నింపి ప్రభా అయ్యా నేను మెత్తుకొని ప్రార్థిస్తున్న ప్రభా పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. చదవండి ఫస్ట్ నుంచి 37 హెజ్కేలు ఫస్ట్ నుంచి. బబులోను రాజు అయిన నెబుకద్నెజరు 37 మొదటిది 37 యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండిన ఒక లోయలో నన్ను దింపెను. హల్లెలూయా. యెహోవా వశుడై ఉన్నాడంట హెజ్కేలు. ఆయన ఆత్మ చేత హెజ్కేలుని నింపినంట. నింపి ఆయనను తీసుకుపోయి ఎండిన ఎముకల లోయలో ఆయనని తింపినంట. హల్లెలూయా. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకల అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. హల్లెలూయా. ఆయన తీసుకెళ్ళి అప్పుడు ఆ లోయలో దింపినప్పుడు ఆ ఎముకల మధ్యలో నిలబడినప్పుడు అటు ఇటు తిరుగుతున్నప్పుడు అవి ఎముకలన్నీ ఎండిపోయి ఉన్నాయంట. ఆ ఎముకలలో హెజ్కేలుని పోయి దింపినప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడుతుంది చూడు హెజ్కేలుతో. ఆయన నరకుడా ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా ప్రభువా యెహోవా
అది నీకే తెలియనని నేనంటిని. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. హల్లెలూయా. ఏజికెళ్ళినప్పుడు ఆ ఎముకల లోయలో దింపినప్పుడు అప్పుడు ఏజికెళ్తున్న దేవుడు అంటుండు, ఏజికెళ్తో ఏమంటుందంటే ఈ ఎముకలని ఎండిపోయి ఉన్నాయి కదా ఇవి బ్రతుకునా అని ఏజికెళ్తో అడుగుతున్నాడు దేవుడు. ఏజికెళ్ళి ఏమంటారంటే ప్రభువా అది నీకే తెలుసును, ఎందుకంటే నువ్వు చేసిన దేవుడు కాబట్టి అది నీకే తెలియనని ఏజికెళ్ళి అడిగినప్పుడు ఏజికెళ్తో దేవుడు ఏమంటున్నంటే నువ్వు ఈ ఎండిపోయిన ఎముకలతోని నువ్వు ప్రవచనం ఎత్తి మాట్లాడుము, ఆ ఎండిపోయిన ఎముకలు అవి ప్రవలించుము, అవి ప్రవశించి అవి మాట్లాడు అని యేసుప్రభు ఆయన ఎజ్జికెళ్తూ చెప్తుండ్రు. చెప్పినప్పుడు అప్పుడు ఎండిన ఎముకలకు చర్మము కప్పి మీకు నరములిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మము మీ మీద కప్పెదను, మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుతురు. అప్పుడు యేసుప్రభు ఏమంటున్నంటే ఆ ఏజికేలు ఎప్పుడైతే మాట్లాడిండో ఎముకలతోని ఆ ఎముకల కంటే నరాలు వచ్చి చర్మం కప్పుకొని జీవాత్మను అప్పుడు దేవుడు ఊదినప్పుడంట ఆ ఎముకలంట లేచి మాట్లాడినాయంట. హల్లెలూయా. ఇప్పుడు ఎండిన ఎముకలు బతికడం అంటే దేవుడు సజీవుడు కాబట్టి ఆయన బ్రతికేస్తుంది. మనుషుల వల్ల అయితే అది కానే కాదు, ఎందుకంటే ఆయన జీవాత్మ చేసిన దేవుడు. మనని కూడా ఒకప్పుడు ఆదాము అవ్వను చేసినప్పుడు కూడా ఆదాము అనుకున్నప్పుడు ఆదాము ఒక పక్కటి ఎముకను తీసి అవ్వను తయారు చేసిండు. అట్లాంటి దేవుడు ఎండిన ఎముకలతోని దేవుడు మాట్లాడుతుండు, అంటే ఏజికెళ్తో ఉండి మాట్లాడిపిస్తుండు. ఈనాడు మనతో కూడా మాట్లాడుతుండు. నువ్వు ఎక్కడైతే వెళ్ళి సేవ చేస్తామో, మనం ఎవరికైతే ప్రవచిస్తామో, ఎవరితోనైతే మనం దేవుని మాటలు చెప్తామో అక్కడనంట చచ్చిపోయిన మనుషులు కూడా లేచి ఉంటారంట, చనిపోయిన ఒక ఆత్మలు కూడా లేచి నిలబడేంత దేవుడు శక్తి మనకిచ్చిండు. ఎందుకంటే మనల్ని అంతా అధికంగా వాడుకుంటుండు కాబట్టి మనం ఇంతవరకును. ఆనాడు ఏజికెళ్ళి మాట్లాడిన దేవుడు ఈరోజు మనతోను కూడా మాట్లాడుతుండు. ఎండిన ఎముకల ద్వారా ఎజ్జికలు మాట్లాడినప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు ఎజ్జికలు చెప్పినప్పుడు ఆ ఎండిన ఎముకలకు శరీరం దొరికి నరాలు వచ్చి ఆయనకు జీవాత్మ వదిలినప్పుడు ఆ ఎండిన ఎముకలు మాట్లాడమంటే అది ఎంతవరకు సాధ్యం చూడు. దేవుడు గొప్ప దేవుడు కాబట్టి ఆ ఎముకలను కూడా బ్రతికించిండు. ఇప్పుడు మనమైనా అంతే, చనిపోయినాక మన శరీరం అంతా ఇంట్లో పెట్టుకోండి సిస్టర్, వీటిలో పెట్టండి సిస్టర్. ఓకే సిస్టర్, వాక్యాన్ని షేర్ చేయండి. ఎండిన ఎముకలతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజు మనతోను కూడా మాట్లాడుతున్నాం. మనమైనా కూడా ఇప్పుడు ఎంతో మందికి మనం సువార్త ప్రకటిస్తూ ఉంటాం. మనం ఎట్లా అంటే మన దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే మనం పొందుకొని ఎప్పుడూ మనమైతే ఆత్మతో అయితే నింపబడతామో మన నోట్ల కొంచెం వచ్చే ప్రతి మాటనంట పరిశుద్ధంగా ఉంటది కాబట్టి ప్రతి ఎండిన ఎముకలు అంటే లేచి నిలబడితే అంట. ఆనాడు ఏజికెళ్ళని వాడుకున్న దేవుడు ఈ రోజు మనను కూడా వాడుకుంటాడు. మనం కూడా దేనికన్నా భయపడద్దు. ఆనాడు ఏజికెళ్ళి ఏమనంటే ప్రభువా ఇదంతా నీకే తెలుసును అంటే ఇప్పుడు మనమైనా అంతే, దేవా నేను అక్కడైతే వెళ్తున్నా, ఈ మనిషితో నేను నీ స్వార్థ ప్రకటించాలనుకుంటున్నా ప్రభా, మరి అక్కడ నువ్వు ఉండి మాట్లాడు ప్రభా అని మనం ఎప్పుడైతే అడుగుతామో దేవుడు మనలో ఉండి కూడా నడిపిస్తాడు, మనలో ఉండి కూడా మాట్లాడిస్తాడు. మన సొంత తలంపులు మన సొంత కానీ ఎంతవరకైనా కానే కాదు. ఎందుకంటే ఆయన జీవాత్మ చేసిన దేవుడు, మనకు జీవాత్మనిచ్చి మనం నడిపిస్తున్న దేవుడు, మనం బ్రతికించిన దేవుడు. ఆయన మాట లేనిది, ఆయన హస్తం లేనిది, ఆయన కృప లేనిది మనం ఎక్కడ వెళ్ళినా ఏ పని చేసినా వ్యర్థమే. ఆయన కృప ఆయన ఆశీర్వాదం ఎప్పుడైతే మనకు ఉంటుందో, ఆయన మాటలు ఎప్పుడైతే మనం వింటామో, ఆయన ఆత్మని ఎప్పుడైతే పొందుకుంటామో మనం కూడా ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తామో ప్రతి ఎముకలకు దేవుడు అంటే జీవం పోస్తాడంట. హల్లెలూయా. ఇంకా చదవండి. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలు దిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని
మహా సైన్యము నిలిచిరి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు ఆ ఎజ్జికలతో మాట్లాడిండో అప్పుడంటే ఎముకలకు ఒకటి తాకి వీటికి నరాలు తెచ్చి చర్మం కప్పి అప్పుడు మనుషులు అవి ఎప్పుడైతే లేచి నిలబడతావో యేసుప్రభు మాట్లాడుతుంటే, ప్రభు అవి లేచినాయి కానీ జీవం లేదంటే నువ్వు జీవం వచ్చిన యెహోవా నామంలో మీకు జీవం వచ్చిన నువ్వు పలుకు. నువ్వు ఎప్పుడైతే ప్రవశించి పలుకుతావో అప్పుడు జీవాత్మ వీటిలో నిండి అవి లేచి నిలబడునని దేవుడు చెప్తున్నాడంట. ఎప్పుడైతే ప్రవచనం ఎత్తి ఎజ్జికెళ్ళి మాట్లాడిండో అప్పుడు అవన్నీ ఆ శరీరం కప్పినాక నరాలు వచ్చినాక అప్పుడు జీవాత్మ దేవుడు వీటిని నింపినాక అవి లేచి లెక్కింపలేని సైన్యం దేవుని ఎదుట నిలబడే అంట. ఎండిన ఎముకలు అంత గొప్పగా చేసిన దేవుడు, మన జీవాత్మ చేసిన దేవుడు, మన జీవం కలిగిన తండ్రి. ఆయన ముందర ఆ సైన్యం నిలబడినప్పుడు ఆ ఎజ్జికేలు అవన్నీ ఆ సైన్యాన్ని చూసి ఆశ్చర్యపడినట. ఇంత ఎముకలతోనే నన్ను, ఇంత లోయలో నన్ను నిలబెట్టి ఎండిన ఎముకలతోనే నన్ను మాట్లాడించిన దేవుడు అని ఆయన ఎంత ఆశ్చర్యపోతుండడు. మనను కూడా ఇప్పుడు అంత వాడుకుంటున్న దేవుడు. ఎందుకంటే మనం ఆనాడు ఆ సేవకుని ఏ విధంగా అయితే వాడుకుంటూ దేవుడు ఈనాడు కూడా మనల్ని వాడుకుంటూనే ఉన్నాడు. హల్లెలూయా. మనం సేవ చేసే ప్రతి విధానం కూడా మనం జాగ్రత్తగా ఉండి ఎప్పుడైతే మనం హెచ్చరిస్తూ ఉంటామో, ఎప్పుడైతే మనం చెప్తా ఉంటామో దేవుడు అంటే అన్ని విధాలలో మనం నడిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ లోకంలో ఇంతవరకు అయితే ఇప్పుడు ఎంతో మంది పాస్టర్లు రోడ్ల పైన వాళ్ళపైన ఉండి అల్లరిగా అవన్నీ చెప్తుంటే ఎంతో మంది నానా విధాలుగా తిట్టి నానా విధాలుగా కొట్టి హతసాక్షులు ఎంతో మంది చనిపోతారు. కానీ మన దేవుడు ఎట్లున్నా అంటే అల్లరితోనే కాకుండా అడవుడిగా కాకుండా మనం చెప్పే విధానం ఎట్లా అడగాలంటే, దేవా ఫలానా మనిషికి నేను ఇట్లా సువార్త చెప్పాలనుకుంటున్నా ప్రభా, నన్ను ఎక్కడైతే నీ ఆత్మవశంలో అయితే ఎవరైతే ఉన్నారో ప్రభా అక్కడ నన్ను నడిపించు అన్నప్పుడు మనం ఎట్లుండాలంటే జాగ్రత్తగా ఉండి నిబ్బరం కలిగి ఉండి మనం ఎప్పుడైతే జాగ్రత్త కలిగి చెప్తామో అప్పుడు ఆ ఆత్మని దేవుని సన్నిధికి మనం నడిపిస్తా ఉన్నట్టు. హల్లెలూయా. ఇంకా చదవండి. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విలాపమాయెను, మనము నాశనమైపోతామని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులు నేను తెరిచెదను, సమాధులలో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోని తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులను మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. హల్లెలూయా. దేవుడు అంటే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఆ ఎముకల ద్వారా ఎప్పుడైతే మాట్లాడిండో సమాధుల నుండి కూడా ఆయన లేపి ఆయన దేనికంటే నడిపిస్తా ఉంటాడంట. హల్లెలూయా. దేవుని అంతా మనం ఎప్పుడైతే ఏ దానికైనా మనం ఆశ్చర్యపడదు, ఇది అవుతుందో కాదో, ఇది అవుతుందో కాదో అని మనం అనుకోదంట. ఎప్పుడైతే దేవుడు మనం నడిపిస్తా ఉంటాడో, ఎప్పుడైతే ఎలాగైతే మనకు ఆత్మధైర్యన దేని ధైర్యన మనకు అది అభ్యాసం అయిపోతా ఉంటది. ఎందుకంటే పలానా మనిషి ఏ బాధలు ఉంది, ఏ కష్టం నుండి ఏ విధంగా చెప్పాలని మనకు అభ్యాసం అయినప్పుడు అది దేవుడు నడిపింపే అనుకోవాలంట. హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడిండు, ఎజ్జికేలుతో దేవుడు మాట్లాడిండు. హల్లెలూయా. ఇంకో వాక్యం ఏంటంటే, ఆనాడు బబులోను దేశంలో శద్రకు మేషకు అబేద్నెగోలు ఉంటారు. వాళ్ళు ముగ్గురు ఏం చేస్తారంటే, ఆ దేవుడు ఆ రాజు ప్రతిమ చేసి పెట్టినప్పుడు ఆ ప్రతిమకు బంగారుతో చేసి ప్రతిమ పెట్టినప్పుడు ఆ దేశంలో బబులోను దేశంలో ఆ ప్రతిమకు ఒక సాగిళ్ళ పడనందుకు ఆ ముగ్గురిని కొండవి అగ్నిగుండం లేస్తాడు దేవుడు. ఆ శద్రకు మెషకు అబేద్నెగోకు వాళ్ళు వేసినప్పుడు శిశువులే ఆ మండే అగ్నికి పొగరు దాకి చనిపోతారు. ఆ ముగ్గురు మాత్రం ఆ ముగ్గురితో పాటు దేవుడు ఎప్పుడైతే స్తుతించుకుంటా వాళ్ళు ఆరాధించుకుంటా ఎప్పుడైతే విశ్వాసం కలిగి వాళ్ళు ఉంటారో అప్పుడు వాళ్ళతో పాటు దేవుడు నడుస్తాడు. అప్పుడు శద్రకు మెషకు రాజుతో ఏమంటారంటే, మా దేవుడైనా గొప్ప దేవుడు, మా దేవుడు మా జీవం గల తండ్రి, మా దేవుని మీద మేము చనిపోయినా పర్వాలేదు, మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ మేము ఆ ప్రతిమకు మాత్రం మేము సాగిల పడము అని ఆ బబులోను దేశంలో ఆ రాజుతో మాట్లాడతారు. నెబుకద్నెజర్ రాజుతోని ఆ శద్రకు మేషకు లాంటి విశ్వాస జీవితం మనలో కూడా ఉండాలి. ఇప్పుడు ఈ కాలంలో ఎట్లున్నారంటే చాలా మంది దేవుడు నమ్ముకునే బిడ్డలు ఎంతగానో తిడుతురు, ఎంతగానో విసికించి ఎన్ని మాటలు అంటారు. ఫోన్లలో కూడా ఎంతో మంది చూసి మీ దేవుడు ఇట్లా, మీ దేవుడు ఎట్లా అని అంటారు. కానీ అవన్నీ ఏవి కానే కావు. మన దేవుడు జీవం గల దేవుడు, ఎట్లైనా నడిపిస్తాడు. మనం ఆయన కోసం చనిపోయిన పర్లేదు, మనకి ఎన్ని శ్రమలు వచ్చిన పర్వాలేదు, ఎన్ని విధాలుగా ఎన్ని మాట్లాడినా పర్లేదు, అవన్నీ ఏవి పట్టించుకోదు. సమర్థుడైన మన దేవుడు ఆనాడు బబులోను దేశంలో శద్రకును మెషకును అబేద్నెగోలను వాడుకున్న దేవుడు ఈ రోజు మనను కూడా నిలబెడతాడు. ఆ కాలంలో వాళ్ళతో మాట్లాడింది. అప్పుడు వాళ్ళని గుండెవి అగ్నిగుండం లేచినప్పుడు దేవుడు వాళ్ళతో పాటు తిరిగినప్పుడు ఆ రాజు వాళ్ళని చూసి షాక్ అయ్యాడు. మీ ఆ శిశువులను పిలిచి వెంటనే అడుగుతాడు,
మీరు వేసింది ముగ్గురే కదా, మళ్ళీ 4వ కూడా తిరుగుతుంది ఎందుకు? ఎవరు అని అంటే అప్పుడు తీసి వాళ్ళ ముగ్గురిని బయటికి నిలబెట్టినప్పుడు వాళ్ళలో ముగ్గురే ఉంటారు, మళ్ళా 4 ఉండరు. అప్పుడు అంటాడు, నీ దేవుడైన యెహోవానే గొప్ప దేవుడు, నీ దేవుని నేను సేవించను. ఆ రోజు ఆ రాజు కూడా సాగిలపడి ఆ యెహోవాని జీవించి యెహోవా నెంబని సాగిపోతారు తెలుసా. ఆ శద్రకు మెషకు లాంటి జీవితం మనకు కూడా ఉండాలంటే విశ్వాసం. ఇప్పుడు ఏజికెళ్తే కూడా దేవుడు మాట్లాడుతుండు. ఎండిన ఎముకల లోయలో ఆయన నీ గుండెపోయి ఆ లోయలో దింపినప్పుడు, ఇప్పుడు మనమైనా అంతే. ఇప్పుడు ఒక మనిషిని తీసుకెళ్లి ఒక తాన దింపినప్పుడు మనం ఇదేంటి దేవుడు సమాధిలో తెచ్చి నన్ను నిలబెట్టి నన్ను అనుకోవద్దు. ఎందుకంటే అక్కడ ఏం చేయబోతుండో దేవుడు, అందుకే మనం నిలబెట్టింది ఇక్కడ అనుకోవాలి. ఆనాడు ఆ ఏజికెళ్ళి నిలబెట్టినప్పుడు ఏజికెళ్ళి అడగలే, దేవా నన్ను తీసుకొచ్చామని. ఎముకలతో మాట్లాడిపించినప్పుడు ప్రవచనం ఎత్తు నువ్వు మాట్లాడనగానే ఆయన మాట్లాడిండు. ఎప్పుడైతే మనం దేవుని ఆత్మ పొందుకొని మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు మాట్లాడే ప్రతి మాట అది నిలబడుతుంది. హల్లెలూయా. మన దేవుడు జీవంగల దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు. మా పట్ల కూడా ఎన్నో ఆశ్చర్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు చేసిండు. ఆయన చేసిన కార్యాలంతా మరవలేము, ఎందుకంటే ఆయన అంత కార్యాలు మన పట్ల చేస్తా ఉండు. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 1 నుంచి. ఆపత్కాలం నందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయను గాక. హల్లెలూయా. ఆపత్కాలం అంటే ఆయన అంట యెహోవానంట మనకు ఉత్తరం ఇస్తా అంట. మనం ఎప్పుడైతే మనం ఏ ఆపదలు ఉంటామో, మనం ఏ బాధలు ఉంటామో, మనం మనుషులతో చెప్పుకున్నంత వ్యర్థమే. మనం ఎప్పుడైతే మన జీవితంలో బయటికి వెళ్ళినప్పుడు ఎన్నో విధాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు వస్తాయి. ఆ దుష్టుడు ఎలా పెట్టాలి, ఎలా వాడుకోవాలి, ఎలా పడగొట్టాలి అన్నట్టు అది చూస్తా ఉంటదంట. కానీ ఎప్పుడైతే మనం ఎక్కడ వెళ్ళినా, ఎక్కడ ఉన్నా, మనం ఎప్పుడైతే మొరపెట్టి మనం ప్రార్థిస్తామో దేవుడు అంటే మనల్ని ఆపత్కాలం మందు మొరపెడితే దేవుడు మనకంటే ఉత్తరం ఇస్తాడంట. హల్లెలూయా. ఆయన నమ్ముకొని మనం జీవిస్తున్నాం కాబట్టి ఆయన మనం ఎట్లయినా బ్రతికిస్తాడు, ఎట్లయినా నడిపిస్తాడు, ఏ విధంగానే మనకు సాయం చేస్తాడు. మనం ఆయన మీద ఆధారపడడం అంటే మనకి ఏవన్నీ జరుగుతాయి. ఎందుకంటే మనుషుల సాయం వ్యర్థం. మనుషులు ఇప్పుడు పూర్తిగా సాయం చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ అంటారు. కానీ దేవుడు అంటుండు, నా సహాయం కోసం మీరు వెతుకుడి అని అంటుండు. ఆయన ముందర ఎప్పుడైతే మనం మొరపెడతామో ఆయన అంటే మనకు ఉత్తరం ఇస్తాడంట. అన్న వాక్యం కూడా చెప్తాడు, బుద్ధిగల కన్యకల వల్ల పోలి ఉండును అంటే 5 మంది మాత్రమే మెలుకోగలిగి జీవిస్తారు. 5 మంది మెలుకో లేకుండా వాళ్ళ బుడ్డిలో నూనె నింపుకోకుండా ఆ మట్టుకు మాత్రమే నూనె తెచ్చుకొని ఉంటారు. కానీ మనం ఆ విధంగా ఉండొద్దు. బుద్ధిగల కన్యక వల్లే మెలుకోగలిగి మనం ఉండాలి. ఆనాడు ఆ బుద్ధిగల కన్యకలు మెలుకోగలిగి ఉన్నప్పుడు, పెళ్లి కుమారులు రెడీగా ఉన్నప్పుడు, ఆ తండ్రి వచ్చినప్పుడు వాళ్ళు సిద్ధంగా ఉండి ఆయనతో పాటు కలిసి వాళ్ళు కూడా వెళ్తారు. మనం కూడా ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఎన్ని చేసినా వ్యర్థమే. మనం ఆయన రాకడ కోసం ఎప్పుడైతే దివారతులు మనం కనిపెట్టుకొని ఉంటామో ఆయన ఎంబడే మనం వెంబడించగలుగుతాం. హల్లెలూయా. మనకు అలాంటి మెలుకో జీవితం మనకు కావాలి. దివారతులు ఆయన కనిపెడతా ఉండాలి. ఆ సమయంలో అంటే ఆయన వింటా ఉంటాడంట. ఆనాడు బుద్ధిగల కన్యకలు ఎప్పుడైతే సమీపంగా ఉన్నారో మనం కూడా ఈ రోజు ఈ కాలంలో ఎప్పుడు ఏ క్షణం ఆయన రాకట వస్తుందో తెలియదు. మనం ఎప్పుడైతే హృదయం శుద్ధిగా ఉండి పరిశుద్ధంగా ఉండి ఎప్పుడైతే మనం సిద్ధంగా ఉంటామో దివారతులు ఆయన కనిపెట్టుకుని ఉంటామో ఆ బుద్ధిగల కన్యక వల్ల మనం కూడా ఆయనతో పాటు మనం సిద్ధంగా ఉంటాం. హల్లెలూయా. ఆయన ఆపత్కాలం అందంటే మనకంటే ఉత్తరం ఇస్తాడంట. యాకోబు దేవుని నామముని నేను ఉద్ధరించేదను గాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చెయ్యను గాక. హల్లెలూయా. ఆయన పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన మనకంటే సహాయం చేస్తాడంట. హల్లెలూయా. మన దేవుడు ఐశ్వర్యవంతుడు, గొప్ప తండ్రి. ఆయన నమ్ముకొని మనం ఉన్నాం కాబట్టి ఆయన ఏ విధంగానే మనకు సహాయం చేస్తాడు, ఏ విధంగానే మనకు నడిపిస్తాడు. మనకు ఒక పూట పస్తీగున్నా మనం బాధపడదు, ఆ పూట ఈ దేవుడు ఎట్లైనా నడిపిస్తాడు. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు అట్లా కానే కాలేదు. ఎందుకంటే ఆయన నమ్ముకొని మనం ఉన్నాం కాబట్టి ఆయన ఎట్లయినా మనం నిలబెడతాడు, ఏ విధంగానే మమ్మల్ని కాపాడుతాడు. ఆ యొక్క ధైర్యం చేసుకొని మనం ఉండాలి. ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలో మొరపెట్టి ఎప్పుడైతే మనం ఆత్మవిషయమై ఉంటామో ఆయన అంటే మనం అంట ఎంబడిస్తూనే ఉండాలంట. హల్లెలూయా. సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక, ఆయన నీ నైవేద్యం అన్నిటిని జ్ఞాపకం చేసుకును గాక. హల్లెలూయా. ఆయన నైవేద్యం అన్నిటిని మనం జ్ఞాపకం చేసుకోవాలంట. ఆయన చేసిన మనకు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనం అన్నిటిని ఆయన ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుని, ప్రభా నన్ను ఈ క్షణం, ఈ దినం మమ్మల్ని కాపాడు, ఈ క్షణంలో నాకు ఈ సాయం చేసిన ప్రభా, దీని నుంచి నన్ను తప్పించిన ప్రభా, నేను ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకుంటామో ఆయన కంటే నైవేద్యంగానే ఉంటుందంట. హల్లెలూయా. నీ దహన బలులను అంగీకరించను గాక, నీ
కోరికను సిద్ధింప సిద్ధింపచేసి చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. హల్లెలూయా. ఆయనంట నీ దహన బలిని అంగీకరించి ఉన్నాడంట. మనం ఎప్పుడైతే మనం ఆయనకి సిద్ధంగా ఉండి ఎప్పుడైతే మనం ఆయనలో ఉంటామంట మన దహన బలిని అంటే ఆయన స్వీకరిస్తుంట. హల్లెలూయా. ఆ కాలంలో అంటే పాపాలు చేసి ఏదైనా ముందు జరగబోయేదానికన్నా ఎంత జరగబోయేదానికన్నా దహన బలులు ఇచ్చి అప్పుడు ఆయనకు మొరపెట్టే వాళ్ళంట. ఇప్పుడు మన కోసమే ఆయన దహన బలి అయింది. ఆయన బలి అయింది కాబట్టి ఇప్పుడు మనం ఎట్లుందంటే మన హృదయాన్ని దహన బలిగా చేసుకోవాలి. ఎందుకంటే ఆయన కోసం మనం ఎప్పుడైతే మేల్కోగలిగి ఎప్పుడైతే మనం ప్రార్థనలో ఉండి ఎప్పుడైతే మనం పరిశుద్ధ కలిగి ఆయన కొరకు మనం అనేక మంది కోసం కన్నీటితోనే ప్రార్థించి ప్రభా ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి ప్రభా, ఆత్మల ధరికి మమ్మల్ని నడిపించు ప్రభా. నా తండ్రి ఆనాడు ఎజ్జికలతో నువ్వు మాట్లాడిన దేవుడు, శద్రకు మెషకుతో మాట్లాడిన దేవుడు, ఇజ్రాయల్ని నడిపించి మోషే ద్వారా నడిపించిన దేవుడు ప్రభా. ఈ రోజు మేము కూడా ఈ లోకంలో ఉన్నాం కానీ ఎక్కడ చూసినా మోసమే, ఎక్కడ చూసినా అన్యాయమే. ఈ లోకంలో మేము అంతరంగ కాలంలో మేము నడుస్తున్నాం ప్రభా. ఆనాడు ఎండిన ఎముకల లోయలో ఎముకలతో నువ్వు మాట్లాడిన దేవుడు ఈనోడు మాతోను కూడా మాట్లాడి ప్రభా, మేము కూడా ఆ ఎండిన ఎముకలలో మేము కూడా సమాధులకు పోయి ప్రభా నీ ప్రవచనం ఎత్తి మేము మాట్లాడే బిడ్డలాక మమ్మల్ని సాగించు ప్రభా అని మనం ఎప్పుడైతే దేవుని మందలు అడుగుతామో మనకు దేవుడు అన్ని విధులా నడిపిస్తా ఉంటాడ. కానీ మనమైతే విశ్వాసాన్ని కోల్పోకుండా ఆయన పట్ల ఎప్పుడైతే మనం ధైర్యం కలిగి ఉంటామో దేనికైనా జయించగలుగుతాం. మనం ఏదేగానే చేసేది విధానం ఏదంటే మనం దేవుని పని కాబట్టి ఏదైనా కానీ ఆయన కృపలో కలిగిందే మాత్రమే మనం చేయలేదు. మన సొంత తలంపగా ఏది చేయదు. ఆ దుష్టుడు ఏం చేస్తా ఉంటదంటే ఒక్కొక్క దానికి ఒకరితో విరోధంగా, ఒకరిని పగ చేసేవారుగా, ఒకరు కొట్టేవాళ్ళుగా, ఒకరు తిట్టేవాళ్ళుగా అట్లా నడిపిస్తా ఉంటది. కానీ అన్ని విధాలలో మనం సమాధానం కలిగి దీర్ఘశాంతం కలిగి తగ్గించుకొని ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడంటే దేవుడు అన్ని విధాలా నడిపిస్తా ఉంటాడంట. హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగను మరీ ఎక్కువగా ఆయన ఫలింపవలెనని దానిలో నుండి పనికిరాని తీగను తీసివేయును. నేను మీతో చెప్పుచున్న మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. హల్లెలూయా. ఆయన నిజమైన ద్రాక్షవల్లి అంటారు. మన తండ్రి అంటే వ్యవసాయకుడు అంట. హల్లెలూయా. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఎప్పుడైతే మనం ఫలించగా ఉంటామో మన తీగ ఆయన అంటే తీసి పారేస్తా. ఎప్పుడైతే ఆయనలో మనం అంటగట్టి ఉంటామో అదంటే ఎక్కువగా ఇంకా ఫలిస్తా ఉంటాడంట, ఇంకా ఫలింపజేస్తాడంట. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉండి ఎప్పుడైతే మనం ఆత్మలు పట్టే వాళ్ళ జడర్లక మనం ఎప్పుడైతే ఉంటామో అనేక మందికి సువార్త ప్రకటించి ఆయన సన్నిధికి ఎప్పుడైతే మనం నడిపించి మనం ఎప్పుడైతే నీతిగా ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా ఉంటామో ఆయనలో అంటే మనం అంటగట్టబడతామంట. మనం అంటగట్టబడే తీగలక మనం ఉండాలంటే కానీ తీసి పారేసే తీగ వల్ల మనం ఉండదు. ఎందుకంటే ఏదో కానీ ఒక మొలక పెడతాం, ఆ మొలక ఫలించకపోతే అది చూస్తాం అది ఫలిస్తేనేమో దానికి నీళ్లు పోసి దానికి మంచిగా ఎరిగేసి దాన్ని ఫలించలేక పచ్చగా చేస్తాం. అది ఫలింపలేదనుకో తీసి పారేస్తాం. మన దేవుడు కూడా అదే విధంగా మన ఆత్మ ఎప్పుడైతే వాడబడుతుందో మనని ఇంకా అధికంగా నిలబెడతా ఉంటాడంట. మన ఆత్మ ఎప్పుడైతే వాడుకోబడదో మన తీగనంటే తీసి పారేవేస్తాంట. ఎందుకంటే అది ఎందుకు పనికిరాదు కాబట్టి. మనం పనికొచ్చే తీగలాగా ఉండాలి కానీ పనికిరాని తీగ వాళ్ళు ఉండదు. ఆయనలో ఎక్కువ ఎప్పుడైతే అంటగట్టబడతామో దేవుడు అంటే ఇంకా అభివృద్ధిగా ఫలింపజేస్తా ఉంటాడంట. హల్లెలూయా. ఇంకా చదవండి. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనెన్నో నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కాని మీరు ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. హల్లెలూయా. ఆయన అందరితో ఎప్పుడైతే మనం నిలుచుంటుంటో మన అందంటే ఆయన నిలుచుంటుంట. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఆయన తీగలో మనం అంటగట్టబడి ఉంటామో ఆ తీగ అంటే ఇంకా అభివృద్ధిగా ఇంకా పెరుగుతా ఉంటదంట. ఆయన ఇంకా ఫలింపజేస్తా ఉంటాడంట. ఎప్పుడైతే ఫలింపక ఉంటారో అది ఫలించిన తీగలాకనే ఉండబడుతుందంట. కానీ మనం ఎప్పుడైతే ఆయనలో ఉండాలి, ఆయనలో మనం ఎప్పుడైతే కలిసి ఉంటామో మనలో ఆయన కూడా కలిసి ఉంటాడంట. ఇంకా అభివృద్ధిగా మనని ఫలింపవలే తీగలాగా మనం చేస్తా ఉంటాడంట. హల్లెలూయా. మనం ద్రాక్షవల్లిమి, ఆయన తీగలు. మీరు ఎవడిని
నా యందు నిలిచి ఉండును, నేను యందు నిలిచేదను. హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవునందు నిలిచింటామంట మన అందంట దేవుడు నిలిచింటాడంట. హల్లెలూయా. ఇంకా ఎవడైనా 6వ వచనం, ఎవడైనాను నా యందు నిలిచి ఉన్న ఎడల వాడు తీగ వల్లే బయట పారవేయబడి, ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వల్లే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవుని దాంట్లో ఫలించుకుంటామో అవంటే మనుషులందరూ ఆ మొక్కలను నరికేసి అవన్నీ తీసుకెళ్లి అవి పోగేసి అగ్గితో కాలబెడతారంట. హల్లెలూయా. మనం ఆ విధంగా ఉండనే ఉండదు. ఎందుకంటే మనం ఆయనలో మనం అంటగట్టబడ్డం, మనం ఎప్పుడూ అంటగట్టబడ్డం. కానీ మన తీగని ఏంటంటే అభివృద్ధిగా చేసేవారిగా మనం ఉండాలంట. ఆయనలో ఎప్పుడైతే మనం నివసించి నిజాతిగా మనం ఎప్పుడైతే ఉంటామో ఆయనలో అంటగట్ట తీగలేక మనం చేస్తూ ఉంటారంట. ఎప్పుడైతే మనం వాడుకోకుండా ఎప్పుడైతే మనం పడిపోతామో, మన దేవుడు ఏది చేస్తలేడు, నా పట్ల ఏది జరుగుతలేదు, నన్ను దేవుడు చూస్తలేడేమో, నాతో దేవుడు మాట్లాడతలేడేమో, నా పట్ల దేవుడు లేదేమో అని ఎప్పుడు మనం అనుకోవద్దు. ఎందుకంటే ఆయన చేసే కార్యాలు అంటే అద్భుతంగా ఆశ్చర్యకార్యాలు. ఎప్పుడైతే మన పక్కన లేడు, ఇంతకుముందుకు దేవుడు తక్కువ మంది చేసేవాడు, ఇప్పుడు చేస్తలేడు, దేవుడు నా యందు లేడేమో అని ఎప్పుడైతే మనం అనుకోవద్దు. ఎందుకంటే ఆయన ప్రతిదీ మనం లేడని మనం అనుకుంటాం, కానీ ప్రతి చిన్న ప్రతి అడుగు మన పక్కనే ఉంటాడు ఆయన. ఎందుకంటే ఆయన చేసేటి పనులు ఏంటంటే నిదానమైన పర్లేదు కానీ ఆశ్చర్యం అద్భుత కార్యాలు చేసే దేవుడు. మనం దాన్ని బట్టే నడుచుకోవాలి. మన ఇంట్లో అయినా ఏదే కానీ విశ్వాసాన్ని పడగొట్టడానికి ఎన్నో విధాలు అంటారు, ఎన్నో విధాలు తెస్తారు. నీ దేవుడు ఏం చేసిండు, నీ దేవుడు గీ స్థితిని చేసిండు, నీ దేవుడు నిన్ను గిట్ల నిలబెట్టిండు, నీకేమి లేదు కదా, నీకు ఏది లేదు కదా అన్నట్టు మస్తు మంది అంటారు. కానీ మనం అది కానే కాదు. మన చివరి వరకైనా మనం ఆయన పట్ల నిలబడి మనం ఎప్పుడైతే పోరాడతామో, మనం విశ్వాసం కలిగి నిబ్బరం కలిగి ఎప్పుడైతే ఉంటామో ఆయన ఎప్పటికైనా మనం నిలబెట్టే దేవుడు కానీ అవమానం పరిచే దేవుడు కానే కాదు. ఎందుకంటే మనం ఆనాడు సందే జీవిస్తున్నాం. ఆయనలో మనం అంటగట్టబడ్డాము కాబట్టి మనం ఫలించే తీగలాకనే నడిపిస్తా ఉంటాడు, కానీ ఫలింపని తీగలాక ఏనాడు మనం ఆయన చేయడు. ఎందుకంటే ఆయనలో మనం ఎప్పుడు మనం ధ్యానిస్తా ఉండాలి. ఎంతో మందికి సువార్త ప్రకటన ఎందుకు మనల్ని ఈ లోకానికి పంపించినట్టే, ఆయన ఈ లోకం ఒక అంగడిలాగా మనకి ఇచ్చిండు. ఎందుకంటే అనేకమైన ఆత్మలు నశించిపోతామని, ఆ ఆత్మలకు మీరు సువార్త ప్రకటించాలని మనం లేచి నిలబెట్టిండు. మనం చెప్పే విధానంగా ఉండాలి. మనం అనేకమైన ఆత్మలు పట్టే విధానంగా మనం ఉండాలి. ఎజికేలు ఆ ఎముకలతో మాట్లాడే విధానం దేవుడు ఇచ్చిండు కాబట్టి మాట్లాడిండు. ఆయన వశంలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆత్మ చేత, ఆయన పరిశుద్ధాత్మ చేత ఎజికేలు నింపబడ్డాడు కాబట్టి ఆ పౌర్చనం ఎత్తి ఎప్పుడైతే దేవుని మాటలు చెప్పు అని అన్నప్పుడు చెప్పిండో ఆ ఎండిన ఎముకలకు జీవము చర్మము తొడగబడింది, జీవాత్మ ఊదబడింది. ఇప్పుడు మనమేనంతే. మనం ఇప్పుడు ఎక్కడైనా వాళ్ళు అనుకున్నాం, మనం దేవుడు నిలబెట్టే స్థలానికి పోయినప్పుడు దేవుడు ఇక్కడెందుకు నడిపించిండు, నన్ను ఈడికెందుకు నిలబెట్టి అననే అనదు. ఎందుకంటే ఆయన చిత్తం ఏ విధంగా ఉందో, ఆయన మనల్ని ఎప్పుడైతే అక్కడ నడిపిస్తాడో మనం సువార్త చెప్పే విధానంగా ఉండాలి. కానీ మనం ఏ విధంగా చెప్పకుండా భయపడకుండా ఏ దానికైనా మనం భయపడదు. అయ్యో ఈ మనుషులు ఇలా ఉన్నారు కదా, ఎలా చెప్పాలని కూడా మనం భయపడదు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు కాబట్టి ఏ విధంగా నడిపిస్తాడు, ఎలాగైనా నడిపిస్తాడు, ఎలా అయినా మాట్లాడిస్తాడు. మనం ఆయనలో మనం దేవుడు అంటే కొదమ సింహం, ఆయన సింహం పిల్లలం మనం సింహం మన పట్ల ఉన్నప్పుడు మనం దేనికైనా భయపడదు. సింహం పిల్లలం కాబట్టి మనం ధైర్యం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇంకా నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించట వలన నా తండ్రి మహిమ పరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగో ప్రేమించనో నేను మిమ్మల్ని అలాగను ప్రేమించి తిని. హల్లెలూయా. దేవునందే ఎప్పుడైతే మనం నిలిచింటామో ఆయన అంటే మనం ప్రేమిస్తా ఉంటాడంట. మనకి ఏది కావాలన్నా ఇస్తాడంట ఆయన. ఎందుకంటే ఆయన వశంలో మనం ఉన్నాం కాబట్టి ఆయనకు మనకి ఏం కావాలో మనకన్నా ముందు ఆయనకే తెలుసు. అందుకే మనకి ఏది కావాలో మనకు ముందే సిద్ధపరిచి ఉంచాడంట. అలాగే ఆయన ప్రేమలో ఎప్పుడైతే మనం ఉంటామో, తండ్రి ఏ విధంగా అయితే ప్రేమ చూపిస్తాడో అంతకన్నా గొప్పగా మన పైన దేవుడు ప్రేమ చూపిస్తాడంట. అలాగే ఇప్పుడు మనమేనంతే మన బిడ్డల్ని ఎంతగానో ప్రేమిస్తాం, కానీ కోపం వచ్చినప్పుడు కొడతాం. కానీ ఆయన మన అట్లా కానీ కాదు. మన పట్ల ఏది చేసినా మన మంచి కొరకే అనుకోవాలి. కానీ దేవుడు ఈ విధంగా చేసింది కదా, నాకు ఈ చేయలేడు కదా అని మనం ఎప్పుడు కోపపడాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకంటే ఆయన పట్ల మనం ఎప్పుడైతే ప్రేమ కలిగి మనం ఉంటామో దేవుడు అంటే అధికంగా ప్రేమ మన పట్ల చూపిస్తాడంట. హల్లెలూయా. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమ పరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు.
తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించనో నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. హల్లెలూయా. ఆయన ప్రేమను ఎప్పుడైతే మనం పొందుకొని ఉంటామో ఆయన అంటే మనం శిశువులాగా చేసుకుని ఉంటాం. ఎందుకంటే మనం ఆయన ప్రేమలో మనం ఎప్పుడైతే వంచబడతామో మనం ఆయన శిశువులం అయిపోతాం. ఎందుకంటే ఆయన ఆ మాట చెప్తుండ్రు, ఇప్పుడు నా పట్ల ఎప్పుడైతే మీరు ప్రేమ కలిగి ఉంటారో మీరు నా శిశువులు అవుదురు గాక అని అంటుండు. హల్లెలూయా. నన్ను జ్ఞాపకం చేసుకుంటారు అంటుండు. ఆయనని ఏదైనా కానీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ప్రభా నాకు ఈ రోజు ఈ దినం ఇది లేకుండే ప్రభా నీ పట్లనే కలిగింది, ఇది ఈ దినం నాకు ఇది వచ్చిందంటే అది నీ వల్లనే ప్రభా అని మనం దేవుని మహిమపరుస్తూ ఉండాలంట. ఆయన అంటే మనకు స్నేహితుడు, మన స్నేహితులాక ఆయన ప్రేమించే ఒక తండ్రిలాక, ఒక తల్లిలాక, ఒక అన్నలాక, ఒక చెల్లెలాక మనల్ని ఆదరిస్తూనే ఉంటాడు. ప్రతి చిన్నం ప్రతి అడుగులు మనం చేసే ప్రతి దాంట్లో మనం ఎక్కడెక్కడ వెళ్తామో తెలియదు, ఎక్కడెక్కడ నడిపిస్తాడో కూడా తెలియదు, కానీ ఏది అది పొంచుకొని ఉంటుందో కూడా తెలియదు. కానీ అన్ని విధాల మనం కాపాడి సజీవ లెక్క దేవుడు మనం దినం ఇంటికి నడిపిస్తా ఉన్నాడు. కొంతమంది ఎంతో మంది పనులకి వెళ్తారు, డ్యూటీలకి వెళ్తారు, కానీ ఇంటికి వచ్చేంత వరకు నమ్మకం లేదు. కానీ మన దేవుడు ఎప్పుడైతే మనం పొద్దుగల లేచి మొరుపెట్టుకుని మన కోసం మన కుటుంబాల కోసం ఎప్పుడైతే మొరుపెట్టుకుని పోతున్నామో ఆయన జీవంగా ఆయన తండ్రి వల్లనే మనం కాపాడగలిగి మనం ఇంటికి సజీవ లెక్క నడిపించగలుగుతున్న దేవుడు. ఆయన కేవలం ఆయన కృప ఉన్నందుకే మనం ఈరోజు బ్రతకగలుగుతున్నాం. ఆయన కృప లేకుంటే ఈ పాటికల్లా మనం ఏమైపోతున్నాము. కానీ ఆయనని ఎప్పుడైతే ఆయన పాదాలు పట్టుకుని మనం గోచరుతా ఉన్నామో ఆయన పట్ల ఎప్పుడైతే మనం ప్రేమ కలిగి ఉంటామో ఆయన మనల్ని ఎన్ని విధాలన్నా కాపాడి ఏ విధంగా నన్ను మనం పోషించి ఏ విధంగా మనం నిలబెడతాడు. కానీ ఎప్పుడైనా మనం కృంగిపోయే విధానంగా ఉండొద్దు, పడిపోయే విధానంగా కూడా మనం ఉండొద్దు. ఆయన పట్ల చనిపోయినంత వరకు నీ రాకడ పర్యంతం వరకు ప్రభా నీ పాదాలను పట్టుకుని గోజడి జీవితం మాకు అనుగరించి ప్రభు ఆయన సన్నిధిలో ఎప్పుడైతే మనం అడుగుతామో ఆయనకు మనకు అనుగరిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. మీ యందు నా సంతోషం ఉండవాలననియో మీ సంతోషము పరిపూర్ణము కావాలననియో ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకని ఒకడు ప్రేమింపవాలంటే నా ఆజ్ఞ. హల్లెలూయా. మనం ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉంటామో మనం ఒకరినొకరిని ప్రేమించే విధానంగా ఉండాలంట. ఎప్పుడైతే ఆ ప్రేమించగలిగినామో అది నా ఆజ్ఞ, మీరు ఆ విధంగా నడుచుకోనని దేవుడు మనకు సెలవిస్తుండు. ఎందుకంటే మనం ఎవరిని చూసి అసహించుకోవద్దు. మనం దేవుని నమ్ముకున్న బిడ్డలు మనం ఎట్లంటే మన తండ్రి ఎంత తగ్గించుకొని ఉన్నాడో అంతకన్నా ఇంకా మనం తగ్గించుకొని ఉండాలి. మనం ఎవరో పగశత్రులాగా చూడొద్దు. ఎవరో ఒక మాట తిట్టిన పర్లేదు, వాళ్ళు మనల్ని ఎక్కిరించినా పర్వాలేదు, వాళ్ళు మనల్ని అవమానపరిచినా పర్వాలేదు, కానీ వాళ్ళని అంటే మనం ప్రేమించే విధానంగా ఉండాలంట. మనం వాళ్ళు సాయం చేసే గుణగణాలు మనలో ఉండాలంట. అప్పుడే మన ప్రేమ ఏందో, మన దేవుని ప్రేమ ఏందో వాళ్ళు గుర్తింపగలుగుతారు. ఎందుకంటే మనలో మన తండ్రి వాళ్ళ కనబడతాడు అనమాట. ఎందుకంటే అరే దేవుడు నమ్ముకున్న బిడ్డలంటే ఇలా ఉన్నారా, వీళ్ళు ఎంత తగ్గించుకొని ఉంటారు, ఎంత ప్రేమ కలిగి ఉంటారు, వీళ్ళ మేము ఎంత అసగించుకున్నా కానీ మేము ఎన్ని విధాలు అనుకున్నా కానీ వీళ్ళు మా పట్ల ప్రేమ చూపిస్తూనే ఉన్నారు, వీళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడు అని మన దేవుని అంటే అప్పుడు గుర్తిస్తారంట వాళ్ళు. అప్పుడు అట్లా మనం కలిగి ఉండాలి. ఆయన ఆజ్ఞనైతే ఎప్పుడైతే మనం వింటామో ఆయన పట్ల మనం ఎప్పుడైతే ఉంటామో ఆయన మనం ఆ విధంగా వాడుకుంటూనే ఉంటాడంట. హల్లెలూయా. 13 తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడేవాడునూ లేడు. హల్లెలూయా. మన స్నేహితులు అంటే ప్రాణం పెట్టరు కానీ అంతకన్నా ఎక్కువనంట దేవుడు. స్నేహితులు అప్పుడు పూర్తికి ఏమంటారు, నీ ప్రాణానికి నా ప్రాణం ఇస్తానని అంటారు స్నేహితులు. అప్పటి వరకే అంటారు కానీ వాళ్ళు ప్రాణం ఇవ్వగలుగుతారా? ఇయ్యరు. కానీ దేవుడు అంటుండు స్నేహితుని కంటే ఎక్కువ నేను నీ ప్రాణమైన ఇస్తానని ఇవ్వగలుగుతారా వాళ్ళు అని అంటుండు. హల్లెలూయా. మన దేవుడు అంటే మన కోసం చనిపోయి తిరిగి లేచిన తండ్రి. ఆయనకి ఏం పరిస్థితి చెప్పు, మనం చేసిన పాపాలు అన్ని నిమిటం కోసం ఆయన బలి అయ్యిండు. ఆయన అంతమంది కుర్రాలు తీసుకొని కొడుతుంటే, ఆయన ముఖం పైన ముంచుతుంటే, ఆయన బల్లెం పోటు పొడుస్తుంటే తిరిగి ఒక మాట అనలే, నేను ఏం తప్పు చేసినా అని కూడా ఆయన అడగలే. ఎందుకంటే అవన్నీ మన కొరకే భరించిండు. ఆయన మన స్నేహితుడు, ఆయన మన తండ్రి, ఆయన మనకు అన్ని విధాలుగా ఆయననే మనం సేవించాలి కానీ ఎవరిని అంత మట్టుకు ప్రేమించొద్దు. ఎందుకంటే ముందు ఆయనని ప్రేమించినాక తర్వాత మిగతా వాళ్ళని ప్రేమ చూపెట్టాలి. ఎందుకంటే గొప్ప దేవుడు మనకి ఇచ్చిన వరము మనం ఇతరులకు ఇచ్చేవారుగా ఉండాలి. హల్లెలూయా. 15 దాసుడు తన యజమానుడు చేయదాని ఎరుగడు కనుక ఇంకా మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్నని సంగతులన్నిటినీ మీకు
తెలియజేసి తిని. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలమును నిలిచి ఉండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. హల్లెలూయా. ఆయన అంటే మనం ఏర్పరచుకున్నట. హల్లెలూయా. మనం ఏర్పరచుకొని మన పేరిట ఆయన నియమించి ఉన్నాడట. హల్లెలూయా. ఫలించుటకును మీ ఫలమును నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకున్నదును. హల్లెలూయా. ఆయన పట్ల ఎప్పుడైతే మనం ఫలించుతూ ఉంటామో ఆయన అంటే మనం ఏర్పరచుకుంటున్నట. హల్లెలూయా. నియమించి ఉన్నాడు. మీరును ఒకరికొకడు ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుచున్నాను. హల్లెలూయా. మనం ఒకరిని ప్రేమించేవారిలాగా ఆయన మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. హల్లెలూయా. లోకము మిమ్మల్ని దేశించిన ఎడల మీకంటే ముందుగా నన్ను దేశించినని లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరెరుగుదురు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం అందరం చూసి మనం ఎప్పుడైతే దేశిస్తారో లోకమంతా దేశించినా గానీ మనుషులు ఎలివేసినా గానీ అవమానించినా గానీ మీకన్నా ముందే నాకు అవి నన్నన్నట్టే అని అంటుండు. ఎందుకంటే మీరు బాధపడకండి, మీకన్నా ముందు నేనున్నా కాబట్టి అవన్నీ నన్నన్నట్టే అని అంటుండు. హల్లెలూయా. మన పట్ల ఆయన ఉన్నాడు కాబట్టి మన అన్ని విధాలుగా మనల్ని ఆదరించి ఆయన ముందర మనం నిలబడినప్పుడు మనకి ఇంతకన్నా ఆదరణ ఏ తండ్రి ఇయ్యడు. హల్లెలూయా. ఆయన చూడు లోకమంతా కూడా మనం నిలివేసినా గానీ మీకంత ముందు వాళ్ళు నన్ను అన్నట్టే అని అంటుండు. హల్లెలూయా. మనం దేనికైనా మనం బాధపడద్దు. వాళ్ళు నన్ను గిట్లా అన్నారు కదా, వాళ్ళకి ఇట్లా వేసిన అన్నద్దు. అప్పుడే మనం సంతోషం కలిగి దేవుని సన్నిధిలో మనం గడపాలి. దేవా వాళ్ళు నన్ను అన్నారు, అది నన్ను అనలే ప్రభా, నిన్నట్టు ప్రభా, క్షమించు తండ్రి, వాళ్ళని తెలియకంటారు ప్రభా అని మనం ఎప్పుడైతే అడుగుతామో వాళ్ళని మనం వశం చేసుకుంటాడు దేవుడు. ఎప్పుడూ ఏర్పరచుంటాడు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఇట్లా అంటే తప్పు, ఇలా అంటే తప్పు కదా అని అనుకోరలు. వాళ్ళకి ఏ విధంగా వస్తే ఆ విధంగా అంటారు. కానీ మన దేవుడు ఏమంటారంటే మీకన్నా ముందు నేనున్నాను కదా, అవన్నీ నన్నన్నట్టు మీరు దేని విషయంలో బాధపడకుంటానంటుండు. హల్లెలూయా. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధమైన వారు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుచున్నది. హల్లెలూయా. మనం అంటే లోకం సరంగా వాళ్ళం కాదంట. అంటే లోకం సరంగా వాళ్ళం కాదు. ఎందుకంటే లోకం నుంచి వేరు చేసినంత మనని. ఎందుకంటే మనం ఆయనలో అంటగట్టబడ్డం కాబట్టి మనం వేరుగా ఉంచిందంట. వేరుగా ఉంచినప్పుడు లోకం అంటే మనం చూసి అసగించుకుంటుందంట, దేశిస్తా ఉంటదంట, మనం వెలివేస్తంట. అది ఎన్నో విధాలుగా మనం వేధిస్తా ఉంటది. కానీ దేవుడు ఏమంటున్నంటే మిమ్మల్ని లోకంలో ఉంచినా గానీ లోకంలో మిమ్మల్ని ఉంచింది లోకసరంగా కాదు, మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నానంటుండు. హల్లెలూయా. మన దేవుడు అంటే మనం ముందుగానే ఏర్పరచుకొని మనం ఉన్నాడంట. హల్లెలూయా. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకోండి. హల్లెలూయా. దాసుడు మనకంటే గొప్పవాడు కాదంట. హల్లెలూయా. నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి అంటుండు. హల్లెలూయా. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసింతురు, నా మాట గైకొన్న ఎడల మీ మాటకు కూడా గైకొందురు. అయితే వారు నన్ను చంపిన వానిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటన్నిటిని మీకు చేయుదురు. హల్లెలూయా. దేవుని అసలు అన్ని శ్రమలు, అన్ని కొరడ దెబ్బలు కొట్టారు. మనం ఎంతటి వాళ్ళని చెప్పు లోకంలో మనం ఎన్నో విధాలుగా అంటారు, మనం ఎన్నో విధాలుగా తిరుగుతా ఉంటారు, ఎన్నో విధాలుగా కృంగిపించే మాటలు మాట్లాడతారు. కానీ మనం దేనికైనా భయపడద్దు. మనం ఎన్ని విధాలు అన్నా కానీ మనం సహించాలి. కానీ మనం ఇది అట్లా ఎన్నారు కదా అని మనం ఏదో చేసుకోవాలన్నట్టు మనం ఉండొద్దు. ఎందుకంటే మనకంట మన దేవుడే అన్ని సహించిండు, అన్ని భరించిండు. మనం ఏ పాటి వాళ్ళం చెప్పు? ఆయన ముందర మనం చిట్నీళ్ళు మందం కూడా మనం చేసేవాళ్ళం కానే కాదు. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నంటే అవన్నిటికన్నా ముందే ఈ లోకం నన్ను ఎన్నో విధాలుగా హింసించారు, కానీ అవన్నీ మిమ్మల్ని హింసిస్తాయి. మిమ్మల్ని అంటారు
కానీ అవి మీకేమి కావు అంటుండు. నన్ను ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకొని మీరు ఉంటారో మిమ్మల్ని నేను నిలబెడతాను అంటుండు. హల్లెలూయా. మననంటే నిలబెట్టి మన తండ్రి లాగా, మనకు ఒక స్నేహితుల్లాగా మనకు నిలబెడతా అంటాడు. లోకం ఎన్ని విధాలుగా అన్నా పర్వాలేదు. ఎక్కడ నేను అంటున్నా కదా, పొద్దుగా లేచి మనం బయటికి వెళ్ళినప్పుడు ఎన్నో విధాలుగా అడ్డం వస్తూ ఉంటాయి. ఒక మనిషి ఒక విధంగా అంటాడు, ఒక మనిషి ఒక మాట మాట్లాడతారు, ఎన్నో అవమానపరచాలని చూస్తారు, నిందలు తెచ్చి మీ నీళ్ళని చూస్తారు. ఎందుకంటే వీళ్ళు దేవుని నమ్ముకురు, వీళ్ళు ఏమనలేరు, ఎందుకంటే వీళ్ళు కొట్టట్లు చేయరు, వీళ్ళు గొడవకు రారు, వీళ్ళ పైన ఇట్లా వేస్తే వీళ్ళు దేవుని దాంట్లో ఇరిగిపోతారు, వీళ్ళు నలిగిపోతారు, వీళ్ళు పడిపోతారు అన్నట్టు ఈ లోకం వేధిస్తూ ఉంటదంట. మనం చీటిపోటి మాటలతో మనం వేధిస్తూ ఉంటదంట. కానీ మనం దేనికి భయపడదు. మనం ఒకటే గుర్తు చేసుకోవాలి, మన తండ్రి జీవంగల తండ్రి, మన తండ్రే ఇన్ని శ్రమలు సహించిండు. మనకెంత అని మనం ముందుకెళ్ళిపోయినాం అనుకో, మనం ఎప్పుడైతే దేవుని జ్ఞాపకం చేసుకొని మనం ముందుకెళ్ళినామో మన నడిపింపంతా దేవుడే చూసుకుంటాడు. ఎందుకంటే దేవుడు మనల్ని ఎక్కడ నిలబెట్టానో అక్కడనే నిలబెడతాడు. ఆయనకు తెలుసు ఏ మనిషి ఏ విధంగా అంటే నా బిడ్డ ఎలా సహిస్తుంది, ఎలా నిబ్బరం కలిగి ఉంటుంది, ఎలా ఓపిక కలిగి ఉంటుంది. మనకన్నా ముందే మన దేవుడు మనలో ఉండి మనకు అలాంటి ఓపిక, మనకు అలాంటి సహనం ఇస్తాడు. మనం ఏంటంటే మనం పొద్దుగా లేచి మనం ప్రాణం చేసుకుని వాళ్ళ దేవా నేనైతే వెళ్తున్నా, మరి ఎన్ని విధాల ఏ ఆటంకాలు వస్తాయో నాకు తెలియదు ప్రభా, దాని అన్నిటి నుంచి నన్ను తప్పించి నన్ను క్షేమంగా నడిపించు ప్రభా, అన్నిటి నుంచి కాపాడే దేవుడు నువ్వు ఒక్కడివన్నీ మనం ప్రాణం చేసుకుని పోవాలి. మనం దేనికైనా భయపడద్దు, మనం అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు రాజు, మన దేవుడు స్నేహితుడు, మన దేవుడు మన తండ్రి, మనల్ని ఫలించి చేసే మన తీగల్లాగా చేసే మన తండ్రి వ్యవసాయకుడు అంట. హల్లెలూయా. ఎండిన ఎముకలతోని మాట్లాడించిన దేవుడు, సమాధిలో మనల్ని నిలబెట్టి చనిపోయిన వారిని లేపిన దేవుడు, మనం ఎందుకు భయపడాలి చెప్పు? లోకానికి మనం భయపడద్దు. ఎందుకంటే ఆయనలో మనం ఉన్నాం కాబట్టి ఎన్ని విధాలైన ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని మాటలు వచ్చినా అవన్నీ భరించే శక్తి మనకు దేవుడు ఇస్తాడు. మనం ఎప్పుడైతే ఆయన పట్ల మనం ధైర్యం కలిగి, మన ఆత్మ జీవితం కలిగి మనం ఎప్పుడైతే ఆయనలో గట్టి నిలబడతామో మనం నిలబెడతాడు. మనం మంచి నేలలో పడ్డే గట్టి గింజ వల్లే మనం నిలబడాలి, కానీ మనం కొట్టుకుపోయే గింజలాగా మనం ఉండద్దు, విత్తనం లాగా మనం ఉండద్దు, నాటబడే విత్తనం లాగా మనం ఉండాలి. ఏరు పక్కన కాలువ పారే ఒడ్డున ఒక విత్తనం పడేటప్పుడు అది పచ్చగా ఫలిస్తూ ఉంటుందంట. దానికి నీళ్లు లేకున్నా ఊట తాకి అది పచ్చగా ఎగిరిస్తుందంట. ఆ విధంగా మనం చేస్తూ ఉంటాడు దేవుడు. హల్లెలూయా. శద్రకు మెషకు కూడా ఆ బబులోను దేశంకి వెళ్ళినప్పుడు వాళ్ళు భయపడలే. ఎందుకంటే ఆయన సువార్త ప్రకటించడానికి వేరు, ఆయన మా ఎందు ఉన్నాడు, ఆయన మా పక్షాన ఉన్నాడు, ఆయన మాతో మాట్లాడతాడు, మమ్మల్ని ఎట్లనే కాపాడతాడని వాళ్ళు ధైర్యం కలిగి నిలబడినప్పుడు ఆయన వాళ్ళని గుండె అగ్నిగుండం వేసినప్పుడు వేసిన మనుషులే కలిపోయారు, కానీ వాళ్ళకు మాత్రం చిన్న అపాయం కూడా కాలేదు, వాళ్ళ ఎంట్రిక కూడా కలిపోలేదు, వాళ్ళ వస్త్రాలు కూడా కాలిపోలేవు. వాళ్ళతో పాటు మన తండ్రి కూడా నడిచి ఆయనను స్తుతించుకుంటూ గణపరచుకుంటూ అగ్నిలో తిరుగుతా ఉంటే అక్కడున్న శిశువులు, అక్కడున్న సేనాధిపతులందరూ షాక్ అయ్యారంట వాళ్ళని చూసి. ఎందుకంటే మన దేవుడు అంత గొప్ప దేవుడు. ఆ మండే అగ్ని లేస్తే ఏదే గాని ఒక్క నిప్పు తాకితేనే కాలుతుంది, కానీ అంత మండే అగ్ని లేస్తే ఏడంతలుగా మండించే అగ్ని లేస్తే గాని వాళ్ళకి ఇంత అపాయం కాలి. మన దేవుడు గొప్ప దేవుడు, మన తండ్రి జీవంగల తండ్రి, మన సమర్థుడు, మన తండ్రి. దేనికైనా సమస్తం సాధ్యం, మనకన్నా ముందే ఆయన సాధ్యపరిచి ఉంటాడు. హల్లెలూయా. మనం దేంట్లో భయపడద్దు, దేంట్లో మనం కోల్పోవద్దు. విశ్వాసంలో, ఆత్మలో ఎప్పుడైతే మనం నిబ్బరం కలిగి, ఎప్పుడైతే నింపబడి ఉంటామో, ఆయన కొరకు మనం ఎప్పుడైతే మేల్కోగలిగి ఉంటామో, బుద్ధిగల కన్యకల వల్ల మనం కూడా వెంబడిస్తాం. హల్లెలూయా. ఆయనతో పాటు మనం సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఆయన పట్ల మనం ఎప్పుడైతే ప్రేమ, దయ, దీర్ఘశాంతి, సమాధానం మనలో ఇవన్నీ కలిగి ఉన్నామనుకో, మనం ఆయన పట్ల నాటబడిన మొక్క వల్లనే మనం ఉంటాం. ఆయన తీగలు అంటబడే తీగలాకనే మనం ఉంటాం, కానీ మనం పారవేసే తీగలాక మనం ఏనాడు ఉండదు. ఎందుకంటే ఆయన జీవంగల తండ్రి. ఆయనని ఎప్పుడైతే మనం నమ్ముకొని ఉన్నామో ఇంతవరకు ఏ బిడ్డకి ఏ అని జరగలే. ఎంతో మంది ఎన్ని వాక్యాల ద్వారా అన్న కూడా ఎన్ని విధాలు చెప్తాడు. ఇప్పటి మీకు రోగాలు రాకుండా ఉండను, కానీ ఎప్పుడైతే అన్న ఇక్కడ వచ్చి వాగ్దానంగా చెప్పిండో అప్పటి సంది మేము దేవకంలోకి అసలు వెళ్ళలే. ఇది ఎంత గొప్ప సాక్ష్యం చూడు. మేము కూడా అదే ఎత్తిబట్టి ప్రార్థిస్తాం, దేవా మేము ఎప్పుడైతే అన్న ఇక్కడ ఆ మాట వలికిపోయిండో ఆ మాట మా పట్ల నెరవేరాలి. మా పిల్లలకైనా మేమైనా ఏ హాస్పిటల్కి వెళ్ళొద్దు ప్రభా, ఎందుకంటే నువ్వు జీవంగల తండ్రివి, నువ్వు గొప్ప వైద్యుడు, డాక్టర్లకు కూడా తెలియని వైద్యుడు చేసే దేవుడవునైనా నువ్వు అని మేము ఎప్పుడైతే మేము దేవుని సన్నిధిలో గట్టి నిలబడమో ఇప్పటి వరకు మేము ఏ హాస్పిటల్ కాలపెట్టలే. ఎందుకంటే ఎంతో మంది వేల మంది దినాలు హాస్పిటల్లో ఉంటారు. చాలా మంది కోమల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు, హాస్పిటల్లో పడిన వాళ్ళు ఎంతో ఇబ్బందులతో ఇరుకులతో ఉంటారు. కానీ మన తండ్రి ఇంతవరకు ఏ బిడ్డకి ఏ అని జరిగింది. ఆయన పట్ల మనం ఎప్పుడైతే అంటబట్టి ఉన్నామో మనని ఏ కీడు ఏదేదికి మనం నడిపించకుండా మనం దేవుడు ఇంతవరకు నడిపించింది. మేము ఒకటే ప్రార్థిస్తాం, దేవా
మేము పోయే పనులన్నిటిలో ప్రభా మమ్మల్ని తోడుండు. పిల్లలని మేము వేసే ప్రభా మేము పొద్దున లేచి పొద్దుగల ఊతామంటే పొద్దుమి కోసం ప్రభా మా కుటుంబానంతే కాపాడిన మా తండ్రివి నా వ్యవసాయకుడు ప్రభా నువ్వే నా తండ్రి అని మనం ఎప్పుడైతే ఆ తండ్రికి అప్పగించి పోతామో మనం ఆయన నామంలో మనం సజీవులకనే నడిపింపబడతాం. అలలియ మనం ఏమంటే అంటగడ్డ తీగలాక ఉండాలి. ఏజికలతోనే మాట్లాడిన దేవుడు, ఈనాడు యోహానుతోనూ మాట్లాడిన దేవుడు, దావీదుతోనూ మాట్లాడిన దేవుడు, ఆయన ప్రాణమా నా అంతరంగమా నన్ను సన్నిధించుము అని ఆనాడు దావీదు మహారాజు అడిగినట. ఈ రోజు కూడా మనం ఆ విధంగానే అడగాలి. మన ప్రాణము మన హృదయాన్ని ప్రతిరోజు మన తప్పులు పాపాలు ఒప్పుకొని ఆయన సన్నిధిలో ఎప్పుడైతే విడిచిపెట్టి ఆయన సన్నిధిలో మనం గోజాడుతూ ఉంటామో అప్పుడు మనతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మనకు వచ్చిన అపాయం నుంచి దేవుడు విడిపిస్తూ ఉంటాడు. చూడు ఆయన కన్నా మనకన్నా ముందే ఆ లోకంలో ఎంతో మంది అవమానపరిచా అని నీకన్నా ముందే నేను ఉన్నానంటుండు. మనం దేనికైనా భయపడద్దు, దేనికైనా కుంగిపోవద్దు. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించినాక ప్రాణం చేసుకున్నాం అందరం. స్తోత్రనైనా పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు తండ్రి. ఇదిగో నైనా నీ నామంలో ప్రభా నేను చదువులేని దాన్ని ప్రభా, కానీ నాకు చదువు ఒక్క అక్షరం కూడా రాని దాన్ని ప్రభా, అయినా కానీ నాకు మంచి చదువునిచ్చి ప్రభా ఈ వాక్యాన్ని నువ్వు మాట్లాడించిన ప్రభా ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించు తండ్రి. నీకు వందనాలు ప్రభా. నా నీ నామంలో ప్రభా ఆనాడు ఏజ్కేలు ప్రభా ఆ ఎండిన ఎముకల లోయలో దింపినప్పుడు ప్రభా ఆయన ప్రవేశించి ఎప్పుడైతే మాట్లాడిండో ప్రభా ఆ ఎముకలకు జీవం పోసిన తండ్రివి నైనా, మాంసం తొడిగిన దేవుడు నైనా, నరాలకు చిగురించిన తండ్రివి నైనా, ఈనాడు ప్రభా ఎంతో మంది ఎండిన ఎముకల వలె పడి ఉన్నారు ప్రభా ఈ లోకంలో. ప్రతి ఎముకని ప్రభా అయా నీ జీవం పోసి ప్రతి ఎముకకు మాంసం తొలగించి ప్రభా ప్రతి ఒక్క మనిషిని నువ్వు నిలబెట్టునైనా. వాళ్ళు తెలియక మూర్ఖత్వం చేస్తారు ప్రభా, వాళ్ళ తప్పులు వాళ్ళ పాపాలు క్షమించి ప్రభా ప్రతి ఒక్క నువ్వు నిలబెట్టునైనా. నా తండ్రి నీ రాకటికల్లా ప్రభా ప్రతి ఒక్కరు నీ రాకటికల్లా సిద్ధంగా ఉండాలి ప్రభా. నా తండ్రి కేపీఎంలో ఎంతో మంది వింటున్న వాక్య బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభా. ఈ సమయాన్ని ఇచ్చినందుకు ప్రభా నీకు కానీ వందనాలు ప్రభా. ఇచ్చిన ప్రతి బిడ్డలకు కూడా వందనాలు ప్రభా. నా తండ్రి నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డలు ప్రభా ఏ బాధలతో ఏ కష్టాలతో ఉన్నారో ప్రభా వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు తీర్చి ప్రతి ఒక్క కుటుంబంలో సమాధానం శాంతి దయచేసి ప్రభా ప్రతి ఒక్కరిని అంటగట్టే తీగవలే ప్రభా ప్రతి ఒక్కరు నీళ్ళు అంటగట్టబడేవాడలాగా ఉండాలి యేసు ప్రభా. అలాంటి యేసు ప్రభా తీగ వల్లే మేము ఉండాలి. నన్ను నరికి పరేసిపోవు తీగ వల్లే మేము ఉండొద్దు ప్రభా. నా తండ్రి ఈ లోకంలో మిమ్మల్ని వేరు చేసి ఉన్నట్టున్నావు ప్రభా. నా తండ్రి మేము ప్రభా నీ కొరకు ప్రభా మేము జీవించగలుగుండాల ప్రభా. లోకంలో ఎప్పుడైనా మేము పడిపోవద్దు ప్రభా. నా తండ్రి నీకు వందనాలు తండ్రి. శరీరకరమైన క్రియలు ఏవి మేము చేయొద్దు ప్రభా. ఆత్మసరంగా మేము నడుచుకునే కృపని మాకు దయచేసి ప్రభా. నా తండ్రి కేపీఎంలో ఎంతో మంది సేవ చేసే బిడ్డలు ఉన్నారు. సేవ చేసే బ్రదర్ని సిస్టర్ని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో ప్రభా. వాళ్ళందరినీ సేవ జీవితంలో క్షేమంగా నడిపించు. ప్రతి ఒక్కరిని ప్రభా అనేక ఆత్మలు పట్టే జోలర్లక తయారు చేయ ప్రభా. ఆనాడు ఎజ్జికేలతో మాట్లాడిన దేవుడు ఈనాడు ఈ సేవకులు ఈ బిడ్డలతో అందరితో మాట్లాడి ప్రభా నా తన అనేకమైన ఆత్మలు పట్టే జోలర్లక మీరు తయారు చేసి నన్ను ప్రతి ఒక్కరిని క్షేమంగా నడిపించు. నా తండ్రి వాళ్ళ జాబులన్నిట్లలో తోడుండు. ప్రతి అపని నుంచి తప్పించి కాపాడు నైనా నీకు లెక్కలేని వందనాలు. ఇదిగో నైనా ప్రభా నీ నామములో తండ్రి ఈ వాక్యాలు చెప్పేటకు మాకు కృపని ధైర్యాన్ని మాకు దయచేయి ప్రభా. నా తండ్రి నువ్వే గొప్ప కార్యం చేసి నైనా ఇంతవరకు నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ అంశాల కోసం ప్రార్థించండి. రిక్వెస్ట్ ఉన్నాయి కదా సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క చేస్తాను. పరిశుద్ధుడ ప్రేమల దేవ కృపణ తండ్రి యేసయ్యా నీకు లెక్కలేని వందనాలు, కృతజ్ఞత స్తుతులు స్తోత్ర కలలియ రజ పరిశుద్ధుడ సర్వశక్తి మంతుడ సర్వాధికారి నీకు వందనాలు ప్రభా. జీవం కలిగిన దేవానికి వందనాలు ప్రభా. అత్యున్నత సింహాసనపై ఆశ్రమైన గొప్ప దేవా నీకే స్తోత్రం, నీకే వందనాలు ప్రభా. తండ్రి దేవాయచు ప్రభా మరి యొక్క సమయంలో ప్రభా ప్రార్థనాంశాలు చేస్తుండగా తండ్రి మీ యొక్క ఆత్మకార్యం జరిగించండి ప్రభా. సాయం చేసే ముందుకు నడిపించండి ప్రభా. ప్రతి ఒక్క కుటుంబం కొరకు ప్రార్థిస్తుండగా తండ్రి దేవాయస మరి ముఖ్యంగా ప్రభా కేబీపీఎం గ్రూప్ లో ఉన్న బ్రదర్స్ సిస్టర్స్ ఉన్న వారిని దీవించాల్సి నింపండి ప్రభా. వాళ్ళు చేసే ప్రతి పనులలో నీ యొక్క హస్తం తోడించి నడిపించండి. దానికంటే ముఖ్యంగా ప్రభా వాళ్ళ ట్రైబల్ ఏరియాస్ వార్త ప్రకటించడానికి వెళ్తున్న ఆ యొక్క బ్రదర్స్ ని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటండి. వాళ్ళు అడుగు పెట్టిన ప్రతి స్థలం వాళ్ళు స్వాధీనపడాలి ప్రభా. అదే రీతిగా తండ్రి వాళ్ళు ఎక్కడైతే అడుగు పెడుతున్నారో ప్రభా అక్కడున్న ప్రతి ఈవిల్ ఎఫెక్ట్స్ అన్నిటిని క్యాన్సిల్ చేయండి ప్రభా. అదే రీతిగా ప్రభా వాళ్ళు ఎక్కడెక్కడైతే ప్రభా వెళ్ళి సువాత ప్రకటింప చేస్తున్నారో ప్రభా అనేక ఆత్మలను రక్షింపబడాలి ప్రభా. వినాలి, విశ్వాసంలోకి రావాల ప్రభా. రక్షణ తీసుకోవాలి ప్రభా. వాళ్ళు కూడా ప్రభా మారు మనసు పొంది నీ యొక్క
యొక్క నీతిని సత్యం ప్రకటింప చేసే బిడ్డలుగా తయారు చేయండి ప్రభా. దేవాయచ ప్రభా, మరి వాళ్ళు వెళ్తున్నారు తండ్రి, వారికి కావాల్సిన అవసరతలన్నీ కూడా ప్రభా సమకూర్చిపెట్టండి. వారిని కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారి కుటుంబీకులను కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబంలో కూడా ప్రభా పరలోక శాంతి సమాధానం ఐక్యత చేత నింపండి. అదే రీతిగా ప్రభా వారికి కావాల్సిన అవసరతలు కూడా ప్రభా సమకూర్చి పెట్టండి ప్రభా. వారింటి చుట్టూ కూడా ప్రభా నీ యొక్క రక్షణ కవచం వేసి పెట్టండి ప్రభా. నీ యొక్క దూతల్ని కాపుదలగా దయచేయండి ప్రభా. ఆ యొక్క కుటుంబీకులను కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటండి తండ్రి. దేవాయచు ప్రభా, మళ్ళీ అదే రీతిగా ప్రభా సువార్త ప్రకటింప చేసే ప్రతి వారిని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా, వారిని అందరినీ కూడా ప్రభా ఇంకా ఎక్కువ అభిషేకించి ప్రభా నీ సేవలో వాడుకోండి ప్రభా. వాళ్ళకి ఇచ్చిన ఆత్మఫలాలన్నీ కూడా ప్రభా అనేకులకు పంచిపెట్టేలాగా ప్రభా వారిని అంతగా అభిషేకించండి ప్రభా. నీ సేవలు నడిపించండి. నీ యొక్క కడవరి వశం చేత నింపమని ప్రార్థిష్టం తండ్రి. దేవాయస నీకే లెక్కలేని వందనాలు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవాయసు ప్రభా మన్యం బ్రదర్ కోసం ప్రార్థిస్తున్నగా తండ్రి. ఆ బ్రదర్ ని కూడా ప్రభా మీ తాకండి, ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. తనకున్న బీపీ అంతా కూడా ప్రభా నార్మల్ కావాలా ప్రభా. భార్య భర్తల మధ్యలో శాంతి సమాధానం ఐక్యత దయచండి. ఆ యొక్క కుటుంబం అంతా కూడా ప్రభా రక్షింపబడాలా, విశ్వాసంలోకి రావాలా. ఆ యొక్క కుటుంబాన్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి. దేవాయసు ప్రభా అదే రీతిగా ప్రభా రాజు సుజాత భార్య భర్తల కొరకు ప్రార్థిస్తున్నగా తండ్రి. భార్య భర్తల మధ్యలో శాంతి సమాధానం ఐక్యత దయచండి ప్రభా. ముఖ్యంగా తండ్రి నీ యొక్క ప్రేమ అనురాగం వారి మధ్యలో పెట్టండి ప్రభా. అక్రమం సంబంధాన్ని ప్రభా యేసుక్రీస్తు నామంలో క్యాన్సల్ అయిపోవాలా తండ్రి. మీరే ఆత్మకార్యం జరిగించి ప్రభా ఆ యొక్క కుటుంబం అంతా కూడా ప్రభా రక్షింపబడుటకు సహాయపడమని ప్రార్థిస్తుంది తండ్రి. విశ్వాసంలోకి రావాలి ప్రభా. మీరే ఆత్మకార్యం జరిగించండి ప్రభా. ఆ కుటుంబంలో ప్రభా మీరు దర్శించండి, మాట్లాడండి ప్రభా. ఎవరైతే ప్రభా అలాంటి అక్రమం సంబంధం పెట్టుకున్న ప్రభా వారికి భయం కూడా పుట్టించి తండ్రి, మరి వాటిని అన్నింటినీ క్యాన్సిల్ చేసి ప్రభా తిరిగి ప్రభా భార్య భర్తలు కలిసిమెలిసి జీవించటకు సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి. సమాధానం పరుషమని ప్రార్థిస్తాం యేసయ్యా. నీకే లెక్కలేని వందనాలు కృతజ్ఞతలు తండ్రి. అదే రీతిగా ప్రభా కృపా సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నారు తండ్రి. మరి బ్రెయిన్ లో ఉన్న గడ్డని ప్రభా అదే రీతిగా ప్రభా ఆపరేషన్ ఎవ్రీథింగ్ కూడా సక్సెస్ఫుల్ అయినందుకు నీకు వందనాలు. ఆ బిడ్డను కూడా ప్రభా తల నుంచి అరికాల వరకు ప్రతి నెలలో ప్రతి ఒక్క ఎంపలలో ప్రభా నీ యొక్క జీవం ని కుమరించి ఆ బిడ్డకు సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాన్ని దయచండి ప్రభా. ఆ బిడ్డ చుట్టూ ప్రభా నీ యొక్క దూతల్ని కాపుదలగా దయచండి. నీ యొక్క రెక్కల కింద భద్రపరచుకొని ప్రభా ఆ బిడ్డ ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ప్రభా ఆ ట్రీట్మెంట్ ఎవ్రీథింగ్ కూడా ప్రభా మంచిగా ఉండాలి ప్రభా. వాటిలో ఎలాంటిది ఎఫెక్ట్ లేకుండా ఉండేలాగా సాయం చేయండి ప్రభా. దేవాయసు ప్రభా నీ యొక్క రక్త ప్రోక్షణ బిడ్డకు దయచేయండి. ఆ బిడ్డ ప్రతి ఆవలలో నీ యొక్క జీవంని కుమరించి ఎక్కడైతే చీకటి ఉందో ప్రభా ఆ చీకటిని ప్రభా యేసుక్రీస్తు నామం ప్రభా గద్దించి కొట్టివేసే ప్రభా ఆ బిడ్డ ప్రతి ఒక్క ఆవలలో ప్రభా నీ యొక్క రక్త ప్రోక్షణ దయచేయండి. నీ యొక్క వెలుగు చేత నింపండి ప్రభా. ముఖ్యంగా బ్రెయిన్ లో ప్రభా ప్రతి ఆవలని మీ తాకి ముడి స్వస్థపరచండి. ఆ నరాలన్నీ కూడా ప్రభా సెటరేట్ కావాలా ప్రభా. మీరే ఆత్మకార్యం జరిగించి సహాయం చేసి ముందుకు నడిపించి ప్రభా యొక్క బిడ్డ ద్వారా సాక్షిని నిలబెట్టమని ప్రార్థించండి. నీకే లెక్కలేని వందనాలు కృతజ్ఞత స్తుతులు స్తోత్ర హల్లెలూయా రాజా. దేవాయేసు ప్రభా మరి ప్రతి ఒక్క ప్రార్థనాంశం ప్రభా నీ యొక్క పాద సన్నిధికి అప్పచెప్తుండగా ప్రభా మీరు ఆత్మకార్యం జరిగించి సాయం చేసి ముందుకు నడిపించండి ప్రభా. వేకులేచి ప్రభా నేను స్తుతించి ఆరాధించుటకు సహాయపడమని ప్రార్థిస్తుందండి. మరి నీ యొక్క రాకడికి ప్రభా మా అందరినీ సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రేజ్ ది లార్డ్. జాన్ బ్రదర్ ప్రేజ్ ది లార్డ్ బ్రదర్. ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. సరే సిస్టర్. ప్రైజ్ లార్డ్. అందరికీ కళ్ళు మూసుకోండి. యేసు ప్రభు కృప పరిశుద్ధ నడిపింపు మనందరికీ సదాకాలం తోడైంది గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.